సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా బుల్డోజర్లు మరోసారి పంజా విసిరాయి. అమీన్పూర్లోని సర్వే నెంబర్ 947లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇల్లును హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. జలాశయాలు, నాలాల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా అధికార యంత్రాంగం గత 3 వారాలుగా అక్రమ నిర్మాణాల్ని నేలమట్టం చేస్తోంది. 2 రోజుల క్రితం ఘట్కేసర్ మండలంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా అధికారులు శేర్లింగంపల్లి మండలం చందానగర్లోని మైత్రేయి నగర్లో ఎకరం విస్తీర్ణంలో కబ్జాకు గురైన పార్కును రక్షించారు. అంతకుముందు సికింద్రాబాద్లోని మెట్టుగూడ డివిజన్ చిలకలగూడ దూద్బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రహదారిని కొందరు గోడ కట్టి కబ్జా చేయగా హైడ్రా ఆ గోడను కూల్చేసి బడికి బాట వేసింది. ఇలా గత 3 వారాలుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై హైడ్రా సీరియస్ గా పనిచేస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శాటిలైట్ ఫోటోస్ ఆధారంగా సర్వే చేయించి చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం, బఫర్ జోన్లను ఖరారు చేయడానికి హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రక్రియ పూర్తయితే జలాశయాలు, నాలలపై జరిగిన ఆక్రమణలు స్పష్టంగా వెలుగులోకొచ్చి వాటిపై చర్యలు తీసుకోవాలని చూస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ఆధారంగా నగరవాసులు తాము కొనబోయే స్థలం ప్రభుత్వ భూమిలోదా, చెరువు పరిధిలోదా, పార్కు స్థలంలోదా అన్న విషయాల్ని స్వయంగా తెలుసుకునే అవకాశం కలగనుంది. మొత్తంగా హైడ్రా చర్యల పట్ల ప్రజల నుంచి మొదట్లో కొంత ప్రతికూలతలు ఎదురైనా ఇప్పుడు హైడ్రా కూల్చివేతల పట్ల జనం హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి.